హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి లోకరంజన్ అక్వా వరల్డ్ అనమాట. మనం మైసూర్లో చూడొచ్చు ఈ ప్లేస్ని. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో అనేది స్కిప్ చేయొద్దండి, లాస్ట్ వరకు చూడండి. ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే నేను ప్రొవైడ్ చేశాను. ఇది వచ్చేసి ఇండియాస్ లార్జెస్ట్ అండర్ వాటర్ టన్నెల్ అనమాట. సో చాలా అక్వేరియమ్స్ మనం ఈ అక్వా వరల్డ్లో మనం చూడొచ్చు అనమాట. లొకేషన్ ఏంటి, టైమింగ్స్ ఏంటి, ఎంట్రీ ఫీజు ఏంటి అన్నది లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. లొకేషన్ వచ్చేసి మనకి మైసూర్ జూ ఏదైతే ఉందో దానికి దగ్గరలోనే ఉంటుంది. అంటే వెహికల్ తీసుకువెళ్ళేంత డిస్టెన్స్ ఏం కాదు, వాకబుల్ అనమాట. వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో నెక్స్ట్ అడ్రస్ పూర్తిగా వచ్చేసి మైసూర్ జూ దగ్గరలో అని చెప్తే వెళ్ళిపోవచ్చు. అండ్ లోకరంజన్ మహల్ రోడ్ అని అడ్రస్ అయితే మెన్షన్ చేయొచ్చు. అండ్ టైమింగ్స్ వచ్చేసి మండే టు ఫ్రైడే 10 AM to 7:30 PM అనమాట. అండ్ సాటర్డే టు సండే 10 AM to 8:30 PM ఉంటుంది. ఎంట్రీ ఫీ వచ్చేసి అడల్ట్స్కి వచ్చేసి 300 అండ్ కిడ్స్కి వచ్చేసి 250 అనమాట. ఇంతకుముందు వేరేలా ఉంది, ఇప్పుడైతే ప్రజెంట్ ఎంట్రీ ఫీ అయితే ఇదనమాట. సో మనకు అక్కడ కిడ్స్కి అండ్ అడల్ట్స్కి అందరికీ కలిపి ఒక హైట్ స్కేల్ ఉన్నది మెన్షన్ చేస్తుంటాను అనమాట. హైట్ వైజ్ కిడ్స్ని చూసుకోవడానికి 92 centimeters బిలో ఉన్న వాళ్ళకి అయితే నో ఫీ అనమాట. అబోవ్ ఉన్న వాళ్ళ కిడ్స్కి ఫీ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ మా పెద్ద బాబుకి అయితే 5 years. సో బిలో వాళ్ళ వరకు లేదు, 5 years అబోవ్ వాళ్ళ వరకు కిడ్స్కి అయితే మళ్ళీ మనం ఫీ తీసుకోవాలి. ఇంకా అడల్ట్స్కి 300 కదా. సో అలా కిడ్స్కి 250 అనమాట. పర్ హెడ్కి 300 అలా తీసుకొని మనమైతే ఎంటర్ అయితే అయిపోవచ్చు. అక్కడ వచ్చేసి మనకి చాలా అక్వేరియమ్స్ అయితే చాలా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉంటాయన్నమాట. చాలా వెరైటీస్, స్టార్ ఫిష్ అవన్నీ మనం చాలా అంటే చాలా దగ్గర నుంచి ఫిషెస్ని అయితే చూసి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ కిడ్స్కి అయితే చాలా మంచి ఎంజాయబుల్ ప్లేస్ అనమాట. సెల్ఫీ పాయింట్స్ కూడా ఉంటాయి ఇక్కడ, అంటే మనం ఫొటోస్ తీసుకోవడానికి సో మెనీ సెల్ఫీ పాయింట్స్ అయితే పెట్టారు. బయట ఉంది అండ్ లోపల ఒకటి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అక్వేరియమ్స్ అయితే చాలా పెట్టారనమాట. వెరైటీ ఆఫ్ ఫిషెస్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ వాటర్ ఫాల్ థీమ్తో ఒకటైతే పెట్టారు. సో పైనుంచి ఇలా వాటర్ పడుతున్నాం. సో న్యాచురల్గా ఫిషెస్ ఎలా అయితే మనకి ఫారెస్ట్లో కానీ అక్కడ ఎలా అయితే ఉంటాయో ఆ థీమ్తో అయితే వీళ్ళు మొత్తం టోటల్ టన్నెల్ అలా పెట్టారనమాట. అండ్ ఫొటోస్ అయితే మనం మన ఫోన్స్తో కాకుండా మేబీ మనకి ఇంట్రెస్ట్ ఉంది అంటే అక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు అనమాట. మనకి అక్కడ కొన్ని ప్లేసెస్ బ్యాక్గ్రౌండ్స్ ఫొటోస్ కావాలంటే వాళ్ళు ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ పెట్టి మనకి వాళ్ళ కెమెరాతో అయితే ఒక ఫోటో తీసేస్తారనమాట. దానికి మనకి బ్యాక్గ్రౌండ్ కావాలంటే అది సెట్ చేసి కూడా ఇస్తారు. సో దానికంతా ఒక 300 ఏమో చెప్పారు వాళ్ళు. సో అది ఇంట్రెస్ట్ ఉంటే అలా కూడా ఫొటోస్ తీసుకోవచ్చు. సమ్ సెల్ఫీ పాయింట్స్ కూడా అక్కడ ఉన్నాయి మన మొబైల్లో ఫొటోస్ తీసుకోవడానికి. మేమైతే ఒక దగ్గర ఫోటో అయితే తీసుకున్నాం. ఫిష్ అట్మాస్ఫియర్, ఫిష్ షేప్లో ఒకటి ఉంటుంది, అది లోపల ఉంటుంది సెల్ఫీ పాయింట్. దాని దగ్గర అయితే మేము మా మొబైల్తోనే అయితే ఫోటో తీసుకున్నాము. సో ఇదంతా చాలా బాగుంటుంది, న్యాచురల్గా ఉన్నట్టుగా ఉంటుందన్నమాట సెట్టింగ్ అంతా, టన్నెల్ మొత్తం. మనం ఇక్కడ ఫిషెస్కి ఫుడ్ కూడా వేయచ్చు అనమాట. అక్కడ అది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. లోపల ఒక 50 rupees అని ఒకటి పెట్టుకొని కొన్ని బాక్సెస్ పెట్టుంటారు అనమాట. సో మా పెద్ద బాబు అయితే మా ఫిషెస్కి ఫుడ్ వేద్దాం అంటే ఇంకా మేము ఒక 50 rupees పెట్టి ఒక బాక్స్ తీసుకున్నాము. సో ఆ ఫుడ్ అనేది ఫిషెస్కి వేస్తూ వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. సో వీడియో నచ్చితే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.